సృష్టి చక్రములో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమే అన్నాడు గీతలో పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు. నువ్వు ఈ సృష్టి చక్రంలో నీ వృత్తి ధర్మానికి నువ్వు న్యాయం చేయకపోతే నువ్వు భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నీ జన్మనే వ్యర్థము అని ఈ రకంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు 5000 సంవత్సరాల కిందనే ప్రబోధించిండు. కానీ ఇవాళ ఏం చేస్తుర్రులా? గురువులు 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 ఈ లోకానికి వెలుగుదారి చూపేటోళ్ళు గురువులు అన్నాం. కానీ ఇవాళ గురువుల కథ ఎట్లా ఉందంటే, రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలలో గబ్బు కొట్లాడుతుంది అటనుల్లా. ఇక చెప్పుకుంటూ పోతే 7 రోజులు చెప్పినా ఈ గురుకుల పాఠశాల చరిత్ర పొడవదట. ఇక వాళ్ళ ఇష్టమే ఇష్టపురమాట, వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వస్తుర్రాట, కష్టమైనప్పుడు ఊకుంటుర్రాట. మరి పోరగాళ్ళకు చదువు సంధ్య విద్య ఎట్లా అందాలి, ఏ రకంగా వాళ్ళు ముంగడి పోవాలి? అయ్యా అమ్మలు గంపెడు ఆశ పెట్టుకొని గురుకుల పాఠశాలలో చదివిస్తే మా బిడ్డలు మా కొడుకులు ప్రబుద్ధులవుతారు, కొలువులు చేస్తారు, మమ్మల్ని జాస్తారు అని ఈ రకంగా వాళ్ళు ఆశపడి తోలితే ఇక అక్కడ పోరగాళ్ళు అన్నమో రామచంద్ర అనే కాడికి వచ్చిందట కథ. అంటే చూడండి, ఇక మరి ఈ రకంగా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు టైంకు రాక అరకొర వసతులతోటి ఆగం పట్టిస్తుంటే ఈ పోరగాళ్లకు నిద్రెట పడుతుంది, చదివెట్ట చదువుతారు, అసలు ఏం నేర్పుతున్నారు ఈ పోరగాళ్లకు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు అనేదే పెద్ద ప్రశ్నగా మారిపోయిందిలా. ఇక అందుకనే ఇక పెద్ద మనిషి మాజీ మంత్రి హరీష్ రావుని దండం పెట్టి ఇటు మళ్ళీ ఆమె మాజీ మంత్రి ఉండే కదా సబితమ్మ పటేలమ్మ ఆమె కొడుకుని తీసుకొని ఇంకొక ఈ రకంగా పోయి మొత్తం తనిఖీలు చేస్తే ఉన్న బండారం అంతా బయటకు వచ్చిందిలా. ఇక చూడు మీరే, కాకపోతే ఏమంటారు ఈ పోరగాళ్ళు. ఒక 5 లీటర్స్ అయినా ఒక సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ తాగుతారు. టీచర్స్ వాళ్ళు టైంకి అస్సలు రారు. ప్రేయర్ బెల్ లోపు ప్రతి ఒక్క మేడంతో సహా ఉండాలి కదా మేడం, కానీ అస్సలు ఉండరు. 12 గంటలకు వస్తారు. 12 గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు. వస్తుంది 12 గంటలకి ఇంకా లెసన్ కూడా చెప్పడానికి రారు. స్టాఫ్ రూమ్ లోనే కూర్చొని తిని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి 3 అయినట్టు చెప్తారు. 4:30 దాకా కూడా అస్సలు ఉండరు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని మమ్మల్ని చెప్తారు. బయాలజీ మేడం ఏమో క్యాస్ట్ గురించి మాట్లాడతారు. మీరు లంబడోళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళని మాట్లాడుతుంది. మీరు స్మెల్ వస్తుంది వాటర్ చేయరా అని అంటది. స్నానం చేయరా అంటే మేము ఒకటే డ్రెస్, ఒక్క డ్రెస్ కూడా వారంలో ఒకసారి ఉప్పుతాం. దానికి స్టిచ్ చేసుకోవడానికి